పెద్ద సూపర్ స్టార్, అంత పెద్ద ఫ్యాండమ్ ఉన్న హీరో గారు అలాంటి వ్యక్తి మీద ఇంటెన్షనల్ గా కామెంట్ చేస్తే కళ్ళు బాగుండే. ఇప్పుడు ఆయన ఉన్న రేంజ్ లో మనం ఫ్యాన్సులందు మహేష్ బాబు ఫ్యాన్స్ వేరయ్యా, విశ్వతాభిరామ వెనరా హరిశంకర్ మావా. ఫ్యాన్స్ అస్సలు రెచ్చగొట్టకూడదు, అందులోనూ మహేష్ బాబు ఫ్యాన్స్ మరీను అస్సలు రెచ్చగొట్టకూడదు. రెచ్చగొడితే పేకాడేస్తారు. అమ్మో, వీళ్ళు అసలు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరి హీరో జోలికి వెళ్ళరు. బట్ వీళ్ళ హీరోని మహేష్ బాబుని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం చాలా పర్సనల్గా తీసేసుకుని ఎంత దూరమైన వెళ్ళిపోతారబ్బా. మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా గట్టి టఫ్ ఫ్యాన్స్ అని చెప్తారు మిగతా హీరో ఫ్యాన్స్ కన్నా కంపేర్ చేస్తే. సో ఇదంతా నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, జస్ట్ ఒక 1-2 days బ్యాక్ హరీష్ శంకర్ ఒక ట్వీట్ వేసాడు, తదాస్తు అని చెప్పి. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఆ సెనారియో ఏంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ది ఏదో ప్రోమో రిలీజ్ అవ్వగానే కాలర్ ఎత్తరా ప్రోమో రిలీజ్ అవ్వగానే అందులో ఒకటి ఏంటంటే, ఒక పీకే ఫ్యాన్ ఏమన్నాడు అంటే, అన్న బాబు రికార్డ్స్ అన్ని డే1 రికార్డ్స్ అన్ని లేపిదవ్వాలన్నా ఉస్తాద్ భగత్ సింగ్ తోటి అన్నాడు. మనోడు ఏంటంటే దానికి తదాస్తు అని చెప్పి నవ్వు సింబల్ కూడా పెట్టాడు. దాంతో అక్కడ మొదలైంది, అక్కడ అంటుకుంది కార్చిచ్చు. మామూలుగా వేసుకోలేదు ఇంకా హరీష్ శంకర్ని. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఒక దారుణంగా అనమాట, దారుణమైన తిట్లు బూతులు ఒకటి కాదు అన్ని కాదు, మొత్తం ఆయన ఇన్బాక్స్ అంతా నిండిపోయింది మహేష్ బాబు ఫ్యాన్స్ తోటి. అలా ఎలా పెడతారు, అలా ఎలా అంటావు అని చెప్పి కట్ చేస్తే హరీష్ శంకర్ దీనికి రిప్లై ఇచ్చాడు, క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఎడిటింగ్ వెర్షను, ఈ డబ్బింగ్ వెర్షన్ అంతా చూసి ఫైనల్ కాపీ చూడడానికి వెళ్తున్న టైంలో అసలు టైం లేదు నాకు. అందులో ఏంటంటే ఫ్యాన్స్ సరే ప్రోమోకి ఎలాగ రెస్పాన్స్ వస్తుందని చెప్పి ట్విట్టర్లో చూస్తూ ఉంటే, ఇది రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోవాలి బాబ్ అని ఉన్నది, బాక్స్ ఆఫీస్ అని అర్థమైందంట దానికి. సో దానికి తదాస్తు అని పెట్టాను. బట్ మహేష్ బాబు గారిని నేను ఎందుకంటాను, ఆయన నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. నా ప్రీవియస్ ఫిల్మ్ గద్దలకొండ గణేష్కి కానీ చాలా ఫిల్మ్స్కి కానీ చాలా అప్రిషియేట్ చేశారు. ఆయన పోకిరిలో నాకు చాలా ఇష్టం, ఆయనతో అలాంటి సినిమా తెస్తానని చెప్పి ఇలా క్లారిఫికేషన్ ఇచ్చి చెప్పుకున్నాడు. అలాంటి పర్సన్ అంటే నాకు కళ్ళు పోతాయి కదా, ఇలా మాట్లాడాడు. సో ఫైనల్గా నేను ఒకటే చెప్పాలనుకున్నాను అబ్బా, ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్ వార్స్ అనేవి అది ట్విట్టర్లో కొట్టుకోవడం అవన్నీ కామన్, ఫ్యాన్స్. బట్ ఎప్పుడైతే ఈ ఫ్యాన్స్ మధ్యలోకి ఒక డైరెక్టర్ కానీ, ఒక హీరో కానీ, ఒక సెలబ్రిటీ కానీ వచ్చి యాడ్ అవుతాడో అది పెంట అయిపోద్ది అనమాట. ఎంత పెంట అవుద్ది అనే దానికి ఎగ్జాంపుల్ ఈ హరీష్ శంకర్ తదాస్తు ఇష్యూ. సో ఇదనమాట. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే హరీష్ శంకర్ వచ్చి టీవీ9 ఆఫీస్లోను ఇంట్లోనూ మొత్తం ఇంటర్వ్యూస్లో కూడా మహేష్ బాబు ఫ్యాన్స్కి అపాలజైజ్ చెప్పడంతో ఇది సర్దుమణిగిందనమాట ఇష్యూ. సో దట్స్ ఇట్ గైస్. ఇప్పటికైనా అర్థమైందా, మహేష్ బాబు ఫ్యాన్స్ని అస్సలు రెచ్చగొట్టకూడదు అనమాట. వాళ్ళు బేసిక్గా కామ్గానే ఉంటారు, బట్ వాళ్ళ హీరో మహేష్ బాబు జోలికి వస్తే మాత్రం ఎవరిని వదలరు. సో దట్స్ ఇట్ గైస్, బాయ్.